నేను నా లైఫ్లో 8 బొక్కలు తగ్గ ఇదే ఫస్ట్. పడితే బొక్కలు ఈ టైంలో కూడా పచ్చిగా రావటం పంపించేసి బుక్ చేసుకొని వచ్చేసాను. అట్లానా అలా డ్రాప్ తీసుకొని వచ్చావా? ఇంత దూరం శనక్కాయలు తింటారు ఎవరన్నా? 2 కాయలు ఇవే మరి వద్దు, 2 అమ్మ తింటావా శనక్కాయలు? శనక్కాయలు అంటే ఉప్పు శనగలు కూడా ఉప్పు శనగలు శనక్కాయలు ఇంకేం నాని 4 తిను. కాఫీ తాగి చాలు. బండి చూడమ్మా. 2 నిమిషాలు తిప్పుకునేదాకా. ఆడపోతారు. మేము ఆ రోజు టికెట్స్ బుక్ చేసేటప్పుడే బస్సు వచ్చిన అయిపోయి స్లాట్ లేదని నీ పేరు చెప్పేసి వీళ్ళిద్దరం వెళ్ళొచ్చు. 65 ఏళ్ళు డైరెక్ట్ దర్శనం. అదేముండదు, అందరు క్యూగా పోవాల్సిందే. ఎవడన్నా అక్కడ పంతులు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళు కాదు, ఎవరన్నా కనిపిస్తే వాటి చేతిలో 500 1000 పెడితే డైరెక్ట్ తీసుకుపోయి ఫస్ట్ దర్శనం చేయిస్తారు అమ్మవారి దగ్గరికి. రోడ్ క్లియర్ అయినట్టుంది. మనం బయట రోడ్ క్లియర్ అయినట్టుంది. మా 500 ఏమో ఫస్ట్ దర్శనం అయితే టికెట్లు బుక్ చేసిన ఆమెకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే చేస్తారు అన్నారు. ఆన్లైన్లో అయిపోయినాయి మావి అంటే ఆడికి వెళ్ళాకైనా ఫోన్ చేయవే అని అన్నారు. మా చెల్లి దానికన్నా దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక 500 చేతిలో పెడితే అన్ని లోపల మొత్తం చూపించుకొని వస్తాడే అని ఇదే అతి శీఘ్ర దర్శనం. లాస్ట్ అనుకో క్లోజ్ చేసే టయానికి అభిషేకాలు ఏం లేవు. 10ంటికి క్లోజ్ కదా. ఆన్లైన్లో లేవు. సాక్షి గణపతి పెట్టావేంది? వాసవి సత్రవతి పెట్టు. వాసవి సత్రవతి వాసవి సత్రం అంట పెట్ట బ్యాగ్ నా చేతిలో శనక్కాయలు ఉన్నాయి. చాలు చాలు. వాడు వెళ్ళిపోయింది. ఏదో ప్రాబ్లం ఇల్లు కట్టేది ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది కానీ మన పని చేయాలి. ఏ 12:30 వచ్చి ఇప్పుడు దగ్గరగా చేస్తుంది. అంతా పోవట్లేదు. ఏదో హడావుడి మనం ఇల్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి మన పని చేసి తర్వాత వెళ్ళాలి. వేరే వాళ్ళు తెచ్చారు. వద్దని చెప్పాల్సింది. మాట చెప్పి పంపిస్తే వేరే పనం మీరు ఎవరో చెప్పారు అది వాళ్ళ మీదకి ఎదుర్కొందంట. ఏదమ్మా లొకేషన్ పెట్టావా? చేసాం. ఫాస్ట్గా పెట్టాలి. మరి రూట్ మారామంటే మొత్తం తిరిగి రావాలా? రాలేదు తల్లి. సిగ్నల్ రావాలి కదండి.
లావణ్య వాళ్ళ తమ్ముడు ఇక్కడేనంట ఉండేది. ప్రొఫెషనల్ కెరీర్ లావణ్య తెలుసా? శ్రీశైలం సత్రంలోనే. ఎందుకే నా పరువు తీసుకున్నావు? వాళ్ళిద్దరే వాళ్ళ రొమాన్స్ చూడలేకపోతే ఏమో ఇది ఒక 5 నిమిషాలు మాత్రం నేను జడేసుకుంటుంటే నాకు నైమి కనిపించట్లేదు. రంగానా ఇద్దరు వచ్చేసారు కదా, ఇద్దరు వచ్చేసారు. ఇంకేముంది, వీళ్ళిద్దరు వేడైపోద్ది వీళ్ళది. ఏం చేశారు? నిజాలు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసారు. వచ్చిందా డాడీ? రాలేదా నీకు నీకు పెట్టి నాకు చూసావు రా ఓపెన్ అవ్వట్లా. నాకు పెట్టవే నేను పెట్టు, నాకన్నా పెట్టు. లొకేషన్ ఒక్కలా అది అయ్యాక లొకేషన్ ఒకసారి డైరెక్షన్స్ నాకు వచ్చింది. వచ్చిందా? స్టార్ట్. ఎట్లుంది రౌండ్ తీసుకొని అటు పోయి అటు పోవాలి, ఆ రోడ్లో పోవాలి. మీకు తెలుసా మీకు సత్రం? ఆహా, నాకు ఐడియా లేదు. రాలేదు ఎప్పుడు? మామూలు గుడికి వచ్చా కానీ అది తెలియదు. సత్రానికి ఇదిగో ఇటు రావాలి, ఇటు తిరిగి ఇటు రావాలి. అది అసలు కావాల్సింది అది. సత్రం గుర్తుంటే ఎటో గడ్డు పోతే ఇదా కాదా అని తెలుస్తుంది. అడ్డా పోతే అది ముందు రూట్ తెలియదుగా. రూట్ అంటే లొకేషన్ పెట్టుకొని వెళ్తాను. ఇక్కడ చూపిస్తుంది రూట్. మీరు దిగింది అదేనా? ఎన్ని బెడ్లు ఉన్నాయి రూమ్లో? ఇదిగో 2 బెడ్లా? ఆయన కూడా అదే ఇటు తీసుకొని ఇటు తిరిగి రావాలి మీరు అన్నారు కొత్తది అయితే. లేదంటే ఓ అంతా తిరుగుకొని రావాలి చాలా దూరం. మాకేంటంటే మేము బస్సుకి వచ్చింది, పెళ్లి బస్సు ఒక చోట ఆపేసేసి ఆడ నుంచి ఆటోలో వేసుకోవచ్చు. మంచి 20. కొత్తదే